కూటమి పాలనలో విశాఖపట్నం కేజీహెచ్ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. కార్డియాలజీ విభాగంలో మిషన్లు పాడవడంతో 6 నెలలుగా ఆపరేషన్లు జరగక హార్ట్ పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. దీన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఫోటోలు మాస్కులుగా పెట్టుకుని భిక్షమెత్తుకున్నారు. వైఎస్ జగన్ పాలనలో కేజీహెచ్ ఆధునీకరణకు 500 కోట్లు కేటాయిస్తే కూటమి పాలనలో 3 కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందంటున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్తో మా కరెస్పాండెంట్ నాయుడు ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరోగ్యం అందించే కేజీహెచ్ హాస్పిటల్ అనారోగ్యం బారిన పడింది. గత 6 నెలల నుంచి కూడా కార్డియాలజీ విభాగంలో పనిచేసే యంత్రాలు పనిచేయకపోవడంతో వందలాది మంది హార్ట్ పేషెంట్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారికి జరగాల్సిన ఆపరేషన్స్ కూడా జరగలేదు. దీని మీద వైఎస్ఆర్సీపీ వినూత్నమైన రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి ఉన్నారు. ఒకనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేజీహెచ్ అంటే ఇట్స్ బ్లూ ఐడ్ చైల్డ్ అన్నమాట. 500 కోట్ల రూపాయలు అతను ఈ హాస్పిటల్ మీద పెట్టి రీవ్యాంప్ చేశారు. టోటల్ పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. వాట్ ఆల్ ద వేకెన్సీస్ హావ్ బీన్ లెఫ్ట్ బై ద తెలుగుదేశం గవర్నమెంట్ దెన్ అన్ని స్పెషల్ ప్రొఫెసర్స్ అందరినీ ఫిల్ చేశారన్నమాట ఎంప్లాయ్మెంట్. అలాంటి హాస్పిటల్ ఈరోజు ఎంత నాసిరకంగా చేశారంటే హార్ట్ లంగ్ మెషిన్ అలాగే టెంపరేచర్ కంట్రోలింగ్ మెషిన్ ఈ 2 ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే ఇట్స్ మ్యాండేటరీ. నెలకి ఒక 40 ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతాయి కేజీహెచ్లని. పేద ప్రజలు నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర, ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తారన్నమాట ఇక్కడ. చంద్రబాబు నాయుడు ఎంత రెక్లెస్గా ఉన్నాడంటే గవర్నమెంట్లోని హి హాస్ నో కంట్రోల్. అదర్వైజ్ బై నౌ దిస్ కలెక్టర్ వుడ్ హ్యావ్ ద చైర్మన్ ఆఫ్ ద కేజీహెచ్ కాంట్ హి స్పెండ్ 3 crores ఆర్ కాంట్ హి కాల్ ది ఎంపీస్, కాంట్ హి కాల్ ద సిఎస్ఆర్ ఫండ్స్ అండ్ మేక్ ద మెషిన్ ఇమీడియట్లీ. సీఎం అంటే ఈరోజు ఎవరికి భయం లేదు. పవన్ కళ్యాణ్ ఏమో సినిమాలు చేసుకుంటామన్నాడు. నాకు అర్థం కావట్లేదు ఏంటండి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు 2500 హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్, 5 లక్షల కెపాసిటీ ఉండే యాన్యువల్ ఇన్కమ్ ఉండే వాళ్ళందరికీ 25 లక్షల ట్రీట్మెంట్ ఫ్రీ. ఎంతమందికి అండి? 4,60,00,000 మందికి. హి హాస్ గివెన్ ఆరోగ్యశ్రీ. ఆ పేదవాడికి చెందిన డబ్బులు పేదవాడికి పంపించాలి. ఇంతవరకు మీరు లేకుండా అమరావతిలో పోసుకుంటున్నారు. 30,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అమరావతిలో పోసే బదులు 30,000 కోట్లు పెట్టి హాస్పిటల్స్ అన్ని రీవ్యాంప్ చేస్తే ఎంత పేదవాడి ఎంత మేలుగా ఉంటుంది చెప్పండి. ఎన్ని బ్రతుకులు. అందుకే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడు అయిపోయాడు అన్నమాట. కోట్లాది మంది ప్రజల గుండె చెప్పుడు జననేత అతను. అందుకే ఈరోజు నేను 20,000 ఏమో ఈరోజు కేజీహెచ్ సూపరింటెండెంట్కి ఇస్తామన్నాను. ఇంకా మిగతా సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళందరూ కూడా వస్తారు ముందుకి, ఇమీడియట్గా ఆదుకుంటారు. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ చేయట్లేదు కాబట్టి, సంపద సృష్టి ఇంతవరకు లేదు కాబట్టి. అలాగే ఎంపీ ల్యాడ్స్తో వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇమీడియట్గా ఈ మెషిన్స్ రప్పించండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై జగన్. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, అందుకనే తాను 20,000 రూపాయల చెక్కును కూడా కేజీహెచ్ సూపరింటెండెంట్కు అందిస్తున్నానని, తనను చూసి ఆదర్శంగా మరికొంతమంది దాతలు వచ్చి ఈ ఎక్విప్మెంట్ను కొనేందుకు ముందుకు రావాలని కూడా చెప్పి ఆయన ఆ దాతలకు కానీ సిఆర్ఎస్ ఫండ్స్ ఇచ్చే పారిశ్రామికవేత్తలు కానీ విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.